కానీ ఎండ స్టార్ట్ అయింది కదా, ఎండ కొడుతుంది మంచిగానే గిట్లనే అనుకుంటుర్రు కదా జనాలు. ఇక జనం గిట్లా అనుకుంటుర్రని వానదేవుడు ఫీల్ అయినట్టున్నది. చూసినావా జనాలు నన్ను తలుసుకుంటూనే లేరు, నా గురించి మాట్లాడుకునేటట్టు చేస్తాగు అనుకున్నాడు కావచ్చు. కానీ కాలంలా వానదేవుడు దర్శనం ఇచ్చిండు. ఆగో ఓషిని గిదేం వాన అసలు చెప్పక చేయక కాలంలా గిట్ల కొట్టిందేంది. సరే వాన పడితే వాడని మంచిదే, కానీ రైతులు లుక్సాన్ అయ్యారు కదా, గదే బాధ అవుతుంది. అయితే మన తెలంగాణలో ఉన్న చాలా జిల్లాలలో వానలు పడుతున్నాయి. వానలు అసలైతే ఎండాకాలం స్టార్ట్ అయినట్టు అనిపించింది. ఇక ఈ ఏడాది ఎండలు ఎట్లా చంపుతాయో అని ఆలోచన చేస్తా అంటేనే ఇగో గిట్ల వానదేవుడు వచ్చిండు. మెదకు, సిద్దిపేట, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలల్లా గాల్ దుమారంతోని పెద్ద వానలు పడ్డాయి. అయితే వాన పడితే చల్లగా ఉంటది కదా అని అనుకున్నారు, కానీ రైతులకు గోసనే అయింది. కోతకొచ్చిన పంటలు దడిచిపోయినాయి. మిరపకాయ రైతైతే నెత్తి పట్టుకున్నారు. మొక్క రైతులది కూడా గదే గోస, పాపం అనిపించింది. ఇక హైదరాబాద్ లో కూడా కొన్ని జాగలకు వానదేవుడు వచ్చిండు. అసలు పొద్దటి సంది సూర్యుడు మబ్బులలా జాక్కున్నాడు. ఎండ కొట్టాలనా అద్దా అని అన్నట్టే ఉన్నాడు. అన్నట్టు ఇంకో 2-3 వద్దులు వానలు పడతాయని వాతావరణ శాఖోళ్ళు మతలబు పంపిరు. ఇక మరి కాలంలా ఎందుకు ఇట్లా వానలు పడతాయి అంటే, అటు బంగాళాఖాతంలోనట అల్పపీడనం వచ్చిందట. గాదాని చేయబట్టి వానలు అంటూరు. ఏం నడుమంతరపు వానలో ఏమోపో, రైతులకు ఉన్న రందులు జాలతలేవని ఈ వానలతోటి మళ్ళా పట్టుకున్నది.